శాపత్తపూడ కిల చక్కెరి 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 శాపత్తపూడ నమస్తే కిట్టిబా నమస్తే శాపత్తపూడ కిల కిట్టిబా శాపత్తపూడ కిల కిట్టిబా శాపత్తపూడ కిల కిట్టిబా ఏమైనా బామ్మది శాపత్తపూడ కిల కిట్టిబా అనుకుంటే పోతున్నావు కిలోల చొప్పున అమ్ముతావు అనుకుంటున్నావే నన్ను నేనెందుకు అమ్ముతానే నిన్ను మరి శాపత్తపూడ కిల కిట్టిబా అనుకుంటే పోతున్నావు మరి శాపత్తపూడ కిలో ఏమో తెమ్మన్నది మా అమ్మ బామ్మది నాకు డౌట్ శాప్తమనేమో గట్టు ఉంది నువ్వేమో గిట్టుపోతున్నావు అటు తవ్వనే లేదు నేను దుకాణం కడుకోగా నువ్వు ఇటు కనబడ్డదే అందుకే నిన్ను మందలు ఇచ్చిపోదామని వచ్చిన అంతే బామ్మర్దికి మతిపరపు రోజు రోజుకి ఎక్కువనే అవుతున్నట్టుంది ఏం మందులు ఇచ్చేమో కానీ అయితే మరే కానీ నీకు కరెంట్ పని వచ్చారుగా కరెంట్ పనా కరెంట్ పని వచ్చే నాకు వచ్చా కరెంట్ పని వచ్చు ఏమైంది ఏం లేదు ఏం లేదు నేను వచ్చి ఏం చేయాలి మరి పోతున్నా అయ్యా చెప్పదాకా జలపడ ఆగుతలేదా మరి చెప్పే ఏందో ఏ మా అత్తగారు పెట్టిన కూలరు నిన్న దాకా మధ్యాహ్నం నడిచింది కుయ్యలేదు కుట్టుకులేదు ఇవాళ పొద్దుగాల మీ అక్క తోటలు వెళ్ళి పెట్టుకున్నాను ఇక చదువు చూసుకొని కూలర్ ఇక నువ్వే ఖరాబ్ చేసినావు అంటుంది నన్ను ఎట్లా మంచిగా చేయాలి జర ఈ వరకేది ఎండాకాలం ఇక అది ఇట్లా మంచిగా వేపియాను అనుకో నా ఈ పంత సాఫ్ చేస్తుంది అది ఈ పంచాయతీ నువ్వే కొట్టాలి నేను పంచాయతీ దగ్గొట్టాలంటే రచ్చబండ ఎక్కడే అవుతుంది అది కూలరు నీ ఫాల్టా లేకపోతే ఎలకల ఫాల్టా అని చూడాలి ఎవరు ఖరాబ్ చేసిందని నాకేం తెలుసు అక్క మీద పడుతుంది నువ్వే ఖరాబ్ చేసినావు కావచ్చు మరి చూద్దాం పజరా చూద్దామా అంటే నువ్వే ఖరాబ్ చేసినావు నేనెందుకు ఖరాబ్ చేస్తున్నా నువ్వు కూడా కట్టినా అంటావు చూద్దాం పజరా నువ్వే చూద్దాం పజరా మరి పోంపా మళ్ళా కట్టేట అర్థం ఇవ్వలేదు మన ఇల్లు గిటు అరే మన ఇల్లు కట్టుగా ఇదేనా కూలరు ఇదే ఒకసారి ప్లగ్ పెట్టి చూడే అట్లా ఇదేంటి సప్పులు లేదు మొత్తానికి సప్పులు లేదు కానీ ఒకసారి చూడు ఒకసారి ప్లగ్ తీసే చూద్దాం తీయాలి ఇది ఏమైంది బాబు మరి అంతగానో ఆలోచిస్తున్నావు ఏం మర్చిపోయింది అందుకే ఆలోచిస్తున్నా మరి మంచిగా ఆలోచించుకో మోటార్ గిట్టగా ఆరబెట్టావు సుమా నీకెందుకే బాధ నేను లేనా అక్కతో దెబ్బలు పడకుండా చూసే బాధ్యత నాది ఒకసారి ఇట్రాను బా ఇగో ఇట్లా సరేనా నాకు మొత్తం మర్చిపోయింది అంతా ఆగిపోతుంది ఇట్లా అంటే సరే అంటగాని ఇట్లా నీకు మతమారు మోపైందేమో ఏంది ఏం కాలే ఏమంటలే కానీ కానీ నువ్వు ఇట్లా ఆడినావు అనుకో అక్క చేతిలో దెబ్బలు వాడు ఖాయం అంతేనా ఏ అసలు ఆపకు ఏ ఆపగ కూలరు కానీ కానీ అట్లనాను ఇట్లా ఈ ఎలకల చిన్న ప్రాబ్లం మరి అది ఈ ఎలకలు అయితే రాలేవు మరి నువ్వే ఇట్లా ఏమైనా వేసినావా వైర్ గిట్లా మెసిల్ ఇచ్చినట్టున్నావుగా కండెన్సర్ మంచిగా ఉందా చూడు కండెన్సర్ అంటే ఏంటిదే కండెన్సర్ నువ్వు ఎలక్ట్రీషియన్ గీదా గీ తెల్ల బుడ్డ ఆలోచన వచ్చిందా వచ్చింది వచ్చిందా తెల్లవి ఏనట్టుంది అని బుడ్డి కొద్దిగా చూడుద్దండి ఇది చూస్తా జెంట్ పోయిందా మరి జెంటే ఊసిపోయింది జెంటే ఊసిపోయిందా జెంటే ఊసిపోయింది జెంట్ మంచి కొట్టు జెంట్ కొడుతున్నా నీళ్ళే పోతున్నావా ఇంట్లో ఎందుకు ఎండాకాలమే నీళ్ళు పోసుకోవా నువ్వు ఓకే డన్నే అయిపోయిందా అయిపోయింది స్విచ్ చేసి చూడు ఇప్పుడు మోటార్ అయితే కాలిపోతుంది అయితే ఏ రోజుల ఎక్స్పీరియన్స్ అవమానిస్తున్నావా బా నన్ను ఏ రోజుల ఎక్స్పీరియన్స్ అవమానిస్తున్నావా బా నన్ను ఏ రోజులు ఏ రోజులా ఏ రోజులే
ఏ రోజులు అంటే పని మంచిగా వస్తుంది. మరి స్విచ్ చూడు. నువ్వు పని ఇప్పుడు నడవకపోతే నా ఎలక్ట్రీషియన్ కి రాజీనామా ఎత్తా అంతేనా? చూసినా నువ్వు పక్క పని అట్లుంటది మాతో. నువ్వు ఏ రోజులకి కింద ఫ్యాన్ తెప్పించినావు అంటే నువ్వు చేసినావు అనుకో. ఏసీలే ఇక పెద్ద ఏసీలే రిపేర్ చేసి ఉంటది. ఇట్లా తింపటోడు ఉండాలి ఆడ. తింపటోడు ఉంటేనా ఈ ఏసీ కూడా పనికిరాదు. హెలికాప్టర్ ఫ్యాన్ ఉంటది. దెబ్బలైతే తప్పించడం అవుతుంది. మరి హెలికాప్టర్ ఫ్యాన్ కూడా రిపేర్ చేస్తాను నేను రాను. హెలికాప్టర్ మరి దీని లెక్కనే దానికి కూడా చిన్న పుట్టి ఉంటది. అది కూడా గట్టిన వైర్ కనెక్షన్ పోతుంది. జాయింట్ చేస్తే అదే గిట్ట గట్ట తిరుగుతుంది. ఊరికే బుడ్డిలో పోతే మరి ఏముంటాయి కదా దానికి మాకు అదే తెలుసు. నాకు ఒక బుడ్డే తెలుసు. నీకైతే కానీ నేనైతే మంచిగా పని అయింది. సూపర్ అయింది కదా. మరి అక్కతో దెబ్బలు పడకుండా చూసిన మంచిది. మరి ఓకే రైట్. ఒక బీర్ తాగబోతుంది. పని మీద ఉన్నప్పుడు బీర్ తాగా. మరి ఏం చేస్తావు? పని మీద ఉన్నా అసలే బీర్ అప్పుడు తాగా. రాత్రి సరే నైట్ పో చేస్తావా? పోతున్నా మరి. వేరు వేరు చెప్పులు వేసుకోపోతుండు. గాయంత మధ్య పరమైంది. బామ్మ రాగు. ఏమైంది? చెప్పులు వేరు వేరు వేసుకోపోతున్నావు. చెప్పులా? ఇంత మధ్య మరి బాబు నీకు ఈ చెప్పులతో కోసమే ఉంది. ఏడికైనా గిట్లనే అవుతుంది. అది వేరే వేసుకోపో. బాగా ఎండ కొడుతుంది. థమ్స్ తెచ్చుకొని తాగుదాం. అన్న బాగా ఎండ కొడుతుంది. సొల సంతలో తాగుదాం పారి. అరే దావత్ చేసుకుందాం కానీ పైసలు ఎట్లా మరి? అన్న పైసలు లేని కాలంలో దావత్ ఎందుకే? ఎవరిని కాలువ పొందాం పారి. అరే నిక్కన్నట్టుండు. అన్న దగ్గర పైసలు సెట్ చేద్దాం రా. పక్క సెట్ చేద్దాం. అరే ఏం చెప్తున్నా పిల్లలు? అన్న మొత్తం 10వ తరగతి పరీక్షలు రాసిన మొత్తం వేరే. రాసిండ్రా? రాసిన పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మరి. ఏ బ్రో ఒక్కసారి గంత మాట అంటివి? అరే నిక్కన్న ఒకసారి పేపర్ మీద పెన్ను పెట్టినా అనుకో కథం ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే. అట్లా ఉంటది మళ్ళా. దావత్ చేయాలి మరి. దావత్ ఎందుకురా? 10వ తరగతి పరీక్షలు రాసిన దావత్ పాస్ అయినాక ఇస్తారా? నేను దెంకపోతున్నాడా? అన్నా నువ్వు ఎగ్జామ్ రాసినావు అంటే పాస్ అయినట్టు ఏమంటారా? అరే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా. మరి అన్న నువ్వు ఎట్లయినా స్టడీ చేస్తావు నాకు తెలుసు. అరే దుకాణం కాడ వర్ధన్ ఉన్నాడు. ఆ దుకాణం అంతా తెలియడు. వర్ధన్న నుంచిపోయినట్టుండు. ఇవరకే వర్ధన్నకు బతి మార్పు ఉంది. అరే నేను బస్ స్టాండ్ పోతా. వర్ధన్నకు ఫోన్ చేస్తా. అన్న మీ పిల్ల బస్ స్టాండ్ ఉందని ఫోన్ చేస్తే ఆ అన్న బస్ స్టాండ్ లోకి వస్తాడు. ఆ గ్యాప్ లో మీరు దుకాణంలోకి పోయి ఎవరన్నా మీ ఇష్టం ఉన్నది తెచ్చుకుంటారు. సరేనా? అన్న భలే ప్లాన్ చేసినా. పెద్దగా నాకు ఏమైతావు? పోలీస్ అవుతారా నేను? అన్న నువ్వు పక్క అయితే పోలీసు. సరేనా మరి నేను పోతున్నా. చెప్పింది ఆగుంది. అరే మీరిద్దరు ఇన్నురా. వర్ధన వెనక నేను చేస్తాం రా. అన్న నేను రానన్న నాకు భయం అవుతుంది. నేను రా తెత్తా తింటావా మరి? అన్న నేను వస్తానే. అన్న నేను కూడా వస్తానే. అన్న నేను వస్తానే. ఇవన్న దగ్గర రానన్నావు ఇప్పుడు అత్త అంటున్నావు ఏంద్రా? బామర్ది నీకు గిరి దాకా షాప్ చూసుకో. సరే వెళ్ళినారా మరి? సరే. హలో హలో అన్న, ఇక్కడ మీ బస్ స్టాండ్ లో మీ పిల్లి ఉంది, జల్లిరా. మా పిల్ల నారా? అన్న మీ పిల్లనే, జల్లి రాయే, మళ్ళా బస్ అయితే పోతుంది. అత్తు నాన్నే ఉండు, నువ్వు ఎటువకు. సరేనా? జల్లి రాయే, జల్లిరా. ఓకే.
ఇదిరా మా పిల్ల గింత సేపు బస్సు పోయి 10 నిమిషాలు అవుతుంది. గింత లేట్ వస్తావు నువ్వు? ఇప్పుడే అయిందాడా? ఎంత పని అయిపోయారా? సరే కానీ మన పోరాలు దావా చేసుకుంటారు, పోయి థమ్స్అప్ కాదబ్బా అసలు ఎండలు బాగా కొడుతుంది. మన పోరాన్లా మరి మా పొలనైతే ఎవరు పోవట్లేవుగా. నువ్వే లేట్ వచ్చి మళ్ళా ఎంత ఆశ కొద్ది వచ్చిండ్రా. మరి నువ్వు నడుచుకుంటా ఎట్లనే. సరే మన పొలాల్లో దవ తీసుకుంటారు కదా, చల్లగా ఆద్దాంపా, ఎండ బాగా కొడుతుంది. బస్ నన్ను ఆపుతాయిపోయారా, పిల్లనన్న కలుదు. నేను ఎక్కటోళ్ళు అయితే ఆపుతాడు ఆడు, నేను ఆడ కూర్చున్న ఆపుతా ఎట్లా ఆపుతాడు చెప్పు. నమస్తే. నమస్తే నమస్తే. అంత మంచిగా. అరే వరదానికి ఒక గ్లాస్ పోయిరా, చల్ల తాగుతాడు. ఇవరికి అలా పిల్లమైన బాధలు ఉండడు. మనం కూడా పోయి ఇక 2 గ్లాసులు. భలే పెట్టిదేమో ఎండకు, పొద్దుండ కొడుతుంది. అబ్బా చల్లా ఎండలేంది. దుకాణం చూసుకోమని గీడేం చెప్తున్నావు? నీ దుకాణం ఏంది, నేను చూసుకున్నాడు ఏంది అసలు? నాకెప్పుడు చెప్పినావు దుకాణం చూసుకోమని? అరే పోగా అప్పుడు చెప్పిపోతే అక్కడ కూర్చున్నప్పుడు దుకాణం చూసుకోమని. నేను దుకాణం కాడికి రాలే, నాకెడి చెప్పినాయి అసలు? నీ దుకాణం కాడికే రాలే. ఆడ దిక్కు ఈ థమ్స్అప్ ఎక్కడిది, 6 ప్యాకెట్లు ఎక్కడి? వీళ్ళు పోరాలు దావా చేసుకుంటారు, మేము వచ్చినాం చల్ల ఎండకు థమ్స్అప్ తాగుదామని. నువ్వు వీళ్ళకు నువ్వే ఇచ్చినావు గానీ నేను ఎందుకు ఇచ్చిందే? నువ్వు ఆగు, నేను ఎందుకు ఇస్తేనే? అరే పో, ఎందుకు మెచ్చుకుంటున్నావు మీరు? అరే ఎందుకు కొడుతున్నావు నన్ను? ఆ పురాణాలు ఎందుకు లేచిపోయారా? ఎందుకు కొడుతుందే వద్దావు నన్ను? అరే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసుడైతే అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు ఎవరు చేసుకుంటలేరు, మస్తు మంది వీడియో చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మనల్లో అయితే యాక్టింగ్ అయితే ఇట్లా చేసారు. ఇప్పుడైతే మనం మేకింగ్ వీడియోని అయితే ఒకసారి అయితే చూద్దాం. ఏమైనా బామ్మర్ది చాపత్త కూడా కిలో చక్కెర అనుకుంటూ పోతారు. నేనెందుకు అమ్ముతున్నా నిన్ను? చిన్న మాట, నేనెందుకు అమ్ముతున్నా నిన్ను? మరి ఒక చాపత్త కూడా కిలో చక్కెర. నీకు కరెంట్ పని వస్తుందిగా, ఈ పంచాయతీ నువ్వేదే పని. ఇక నేను పంచాయతీ చెప్తే తెగొడితే ఇక నేను ఏ రోజు ఎక్స్పీరియన్స్ నా అనిపిస్తున్నా. చికెట్ ఏమైందా? అవునే తింటున్నా మనం. అవునే తింటున్నా, ఎండలు బాగా కొడుతున్నాయి. థమ్స్అప్ తెచ్చుకుని తాగుదాం పారి. అవునే తింటున్నా, బాగా ఎండ కొడుతుంది, థమ్స్అప్ తెచ్చుకుని తాగుదాం పా. ఏ అన్న అన్న సల ఎవరింటి కాళ్ళు పోయి వందం పారి అన్న.
నువ్వే మరి ఎవరు పక్క చెడి అరే నీకన్నా పేపర్ మీద పెన్ పెట్టి నేను కథం అది ఫస్ట్ అరే నీకన్నా పేపర్ మీద పెన్ పెట్టి నేను కథం ఫస్ట్ టైం అరే నేను బస్ స్టాండ్ లో పోతా వరదాన్నకు ఫోన్ చేస్తా ఆ అన్న బస్ స్టాండ్ లోకి వచ్చి మీ పిల్లు సరే దీప్ సరే గాని మన పోరాలు దావా చేసుకుంటారు పోయి థమ్స్ అప్ దాదా